చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. ఓకే. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీగడ. సో నైస్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మళ్ళీ ట్రంప్ చేస్తున్న అనేక విషయాలు మనం చూస్తున్నాం. అయితే సుంకాల మూత ఒకటి విన్నాము. అయితే ఇప్పుడు రష్యా సమీపంలో అమెరికా అణు జలాంతర్గాముల మోహరింపుకి ఆదేశాలు జారీ చేసింది. సో ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి సార్? మరి రష్యా సమీపంలో అమెరికా ఇలా చేయడం ప్రత్యక్ష యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా? ఎటువంటి పరిణామాలు చూడబోతున్నాం సార్? అంటే దీనికి ఇమీడియట్ ప్రొవకేషన్ ఏంటంటే, ట్రంప్ భారత రష్యా ఆర్థిక వ్యవస్థల్ని డెడ్ ఎకానమీస్, మీరు డెడ్ ఎకానమీస్ ఇద్దరు కలిసి మునగండి అని కామెంట్ చేశాడు. దానికి అన్ఫార్చునేట్లీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ కాలే. కానీ రష్యా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. సో మాకు సోవియట్ కాలపు అణ్వాయుధాలు కూడా మా వద్ద ఉన్నాయంటూ అమెరికాను ఆ దేశ మాజీ అధ్యక్షుడు ప్రెసిడెంట్ పుటిన్కు సలహాదారుగా ఉన్న డిమిట్రీ మెద్వెదేవ్ హెచ్చరించాడు. దానికి స్పందనగా ట్రంప్ కొన్ని రకాల మాటలు చాలా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. అందువల్ల డిమిట్రీ మెద్వెదేవ్ మా దగ్గర సోవియట్ కాలపు అణ్వాయుధాలు ఉన్నాయని హెచ్చరించాడు కనుక ఏ పరిణామానికైనా మేము సిద్ధము అనే సంకేతం ఇవ్వటానికి మేము న్యూక్లియర్ సబ్మెరైన్స్ పంపిస్తున్నాం, అణు జలాంతర్గాములను పంపిస్తున్నామంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఐ హోప్ ఏమీ జరగదని కూడా ఆశిస్తున్నాను అన్నాడు. అంటే ఇది ఒక రకంగా పోస్టరింగ్ అంటారు. ట్రంప్ టారిఫ్ల నుంచి వార్ వరకు ట్రంప్ది అరుపులు ఎక్కువ ఉంటే యాక్షన్ తక్కువ ఉంటుంది. సో ఇది మోర్ పోస్టరింగ్ ఉంటుంది, ఇమేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది. యాక్షన్తో పోలిస్తే యాక్షన్ ఉండదని నేను అనలేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు అమెరికా రష్యాల మధ్య ఏదో అణుయుద్ధం, న్యూక్లియర్ వార్ వస్తుంది అనుకున్నది యూట్యూబ్ తమ్ముళ్ళకి మనకు వస్తుంది. అమెరికా రష్యాల మధ్య అణుయుద్ధం రానుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టేదానికి అంతటి పరిస్థితులు దిగజారుతాయని నేను అనుకోను. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ 2022లో మొదలైంది. అప్పుడు బైడెన్ ఉన్నా ఇప్పుడు ట్రంప్ ఉన్నా మొదటి నుంచి కూడా అమెరికా ఈ వార్లో రష్యాతో ప్రత్యక్షంగా తలపడటానికి సిద్ధపడలే. ఈవెన్ బైడెన్ టైంలో ఉక్రెయిన్కు పూర్తి మద్దతుగా ఉన్నారు. ట్రంప్ టైంకి వచ్చే వరకు అటు ఇటు ఊగిసలాట కనబడింది. ఒకసారి రష్యాకు అనుకూలంగా ఉంటాడు, ఒకసారి పుటిన్ని మెచ్చుకుంటాడు, ఒకసారి జెలెన్స్కీని తిడతాడు, ఒకసారి మళ్ళీ జెలెన్స్కీని మెచ్చుకుంటాడు, ఒకసారి ఉక్రెయిన్కు ఆయుధ సరఫరా ఇంటెలిజెన్స్ సదుపాయాలను ఆపేశాడు, మళ్ళీ ఇప్పుడు అణు జలాంతర్గాములనే పంపుతున్నాడు, యుక్రెయిన్కు మిసైల్స్ ఇస్తాను, ప్యాట్రియాట్ మిసైల్స్ అంటున్నాడు, మాస్కో పైన అటాక్ చేయగలవా అని అడుగుతున్నాడు. సో ట్రంప్ ఒక ఎక్స్ట్రీమ్ నుంచి మరో ఎక్స్ట్రీమ్కు ఇష్టం వచ్చినట్టుగా ఊగిసలాడుతున్నాడు. కానీ బైడెన్ స్థిరంగా ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చిన రోజైనా ట్రంప్ రష్యా విషయంలో ఉక్రెయిన్ విషయంలో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కు ఊగిసలాడిన సమయంలోనైనా రెండు సందర్భాల్లో కూడా కామన్ ఏంటంటే రష్యాతో డైరెక్ట్ వార్, డైరెక్ట్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ అమెరికా ఈనాడు రాకుండా జాగ్రత్త పడుతూనే ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే, మీకు నాటో సభ్యత్వం ఇవ్వండి అని యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చాలా కాలంగా అడుగుతున్నాడు. వాస్తవంగా నాటో మెంబర్షిప్ అనేది ఈ వార్కు అసలు బిగినింగ్. ఈవెన్ ట్రంప్ కూడా మొదట్లో అన్నది అదే, ఎవరైనా తమ దేశ పొలిమేరల్లోకి ప్రత్యర్థుల బలగాలు వస్తే చూస్తూ ఊరుకుంటాడా? అందువల్ల పుటిన్ యుద్ధం చేయడం తప్పు కాదు, యుద్ధానికి కారణం ఉక్రెయిన్ అని కూడా వ్యాఖ్యానించాడు. సో అందువల్ల ఈ నాటో ఎక్స్పాన్షన్ అనేది డే 1 నుంచి కాంట్రవర్సీ. కారణం ఏంటంటే సోవియట్ యూనియన్ పతనానంతరం రష్యాకు అమెరికాకు వీటికి మధ్య యూరోపియన్ పవర్స్కు మధ్య ఒక మిఖాయిల్ గర్బచోవ్ కాలంలోనే ఒక అవగాహన ఏంటంటే నాటో విల్ నాట్ ఎక్స్పాండ్ టువర్డ్స్ ఈస్ట్ని. ఎందుకంటే ఈస్టర్న్ యూరప్ మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోరు అని. ఎందుకంటే రష్యా పొలిమేరల్లోకి నాటో బలగాలు వస్తే అది రష్యన్ సెక్యూరిటీకి ప్రమాదం అని రష్యా వాదన. కానీ కాలక్రమేణా నాటో ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నింటినీ చేర్చుకుంటూ చివరకు ఉక్రెయిన్ దాకా వచ్చింది. అప్పుడు ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాధినేతలు కూడా
ఇది ప్రమాదకరము, రష్యా అంగీకరించదు, మన రెడ్ లైన్ క్రాస్ అయినట్టు అవుతుంది అని ఫ్రాన్స్, జర్మనీలు కూడా హెచ్చరించాయి. వినకుండా అమెరికా, ఉక్రెయిన్లు దూకుడు ప్రదర్శించాయి. ఉక్రెయిన్ నాటోలో చేరితే ఏంటి పరిస్థితి, రష్యాకి ఎందుకు ఇబ్బంది అంటే రష్యా పొలిమేరల్లో నాటో బలగాలు ఉంటాయి. నాటో అంటే ఎవరు? అమెరికా. అమెరికా బలగాలు రష్యా పొలిమేరల్లో ఉండడాన్ని రష్యా అంగీకరిస్తుందా? మనమేనా అంగీకరిస్తావా? సో అందువల్ల ఈ మాట నేననగా ట్రంప్ కూడా అన్నాడు. సో పుటిన్ ఏమన్నాడు, దిస్ ఈజ్ ద ఫైనల్ సిచ్యువేషన్, ఇక ఇంతకన్నా మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని ఉక్రెయిన్పై వార్ మొదలుపెట్టాడు. సో ఈ వార్ మొదలుపెట్టిన తర్వాత కూడా ఉక్రెయిన్ మీరు నాకు నాటోలో సభ్యత్వం ఇవ్వని అని అడిగితే ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఇప్పటి వరకు అంగీకరించలేదు. తన టర్మ్ అయ్యేంతవరకు అంగీకరించాలి. ఇప్పటికీ ట్రంప్ కూడా నాటో మెంబర్షిప్ ఏమి ఉక్రెయిన్కి ఇస్తానని అనడం లేదు. చూడండి, అంటే రష్యాతో ప్రత్యక్ష మిలిటరీ ఘర్షణ, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్ను అమెరికా, నాటో కోరుకోవడం లేదు. దానికి ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఏంటంటే ఉక్రెయినియన్ స్కైస్ను, ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి అని ఉక్రెయిన్ కోరింది. ఎందుకంటే రష్యా యుద్ధ విమానాలు, రష్యన్ మిసైల్స్ మా దేశం పైన దాడి చేస్తున్నాయి. అందువల్ల దీన్ని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే యుక్రెయినియన్ స్కైస్ను నాటో ప్రొటెక్ట్ చేస్తుంది. దానికి కూడా ఆ రోజుల్లోనే ప్రెసిడెంట్ బైడెన్ అంగీకరించలే. మేము ఉక్రెయినియన్ స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే నేరుగా నాటో యుద్ధ విమానాలు, రష్యా యుద్ధ విమానాలు గగనతలంలో ఘర్షణ పడాల్సి ఉంటుంది. నాటో మిసైల్స్ అండ్ రష్యన్ మిసైల్స్ ఉక్రెయినియన్ స్కైస్లో తలపడాల్సి ఉంటుంది. అందుకే మేము దాన్ని అంగీకరించము అన్నాడు బైడెన్. మూడవ పాయింట్ ఏంటి, మాకు రష్యా లోపలికి వెళ్ళి అటాక్ చేసే వెపన్స్ ఇవ్వండి, మిసైల్స్ ఇవ్వండి అని ఉక్రెయిన్ అడిగింది. కానీ అమెరికా, యూరప్లు ఆయుధాలు ఇచ్చిన ఒక కండిషన్ పెట్టాయి, మీరు సెల్ఫ్ డిఫెన్స్గా మాత్రమే వాడాలి, దీన్ని డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ వాడకూడదు అని కండిషన్ పెట్టింది. ఇది ఇప్పుడు కాదు, ట్రంప్ కాదు, బైడెన్ టైంలోనే కండిషన్ పెట్టారు. ఒక్కసారి ఒక సందర్భంలో ఆ కండిషన్ కాస్త సడలిస్తే ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలోని కరస్క్ రీజియన్ను ఆక్రమించింది, కొంత ప్రాంతాన్ని. సో వాస్తవంగా డాంబాస్, లుహాన్స్క్ ఈ ప్రాంతాల్లో, డొనెస్క్ ఇలాంటి ప్రాంతాల్లో రష్యా ఉక్రెయినియన్ భూభాగాన్ని 20% ఆక్రమించింది ఇప్పటికీ. సో అందువల్ల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆలోచన ఏముండే అంటే, సో 20% తమ ల్యాండ్ రష్యా ఆక్రమించింది కనుక కరస్క్ ప్రాంతంలో రష్యన్ టెరిటరీ తమ చేతుల్లో ఉంది. అది చిన్న టెరిటరీ కావచ్చు, కానీ ఇది స్ట్రాటజిక్ బార్గెయిన్కు, వ్యూహాత్మక బేరసారాలకు ఉపయోగపడుతుంది అని జెలెన్స్కీ అనుకున్నాడు. కానీ ట్రంప్ వచ్చాక కొన్ని రోజుల పాటు ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఆపేశాడు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఆపేశాడు. ఆ విండో పీరియడ్ను ఉపయోగించుకొని ప్రెసిడెంట్ పుటిన్ ఉక్రెయిన్ పైన భీకర దాడి చేసి ఉక్రెయిన్ ఆక్రమించుకున్న కరస్క్ ప్రాంతంలో 90% రష్యా తిరిగి స్వాధీనం చేసుకుంది. సో అందువల్ల అమెరికా మొదటి నుంచి కూడా రష్యా డీప్ ఇన్సైడ్ రష్యా హిట్ చేసేటువంటి వెపన్స్ ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి సామర్థ్యం ఉన్న వెపన్స్ ఇచ్చినా వాటిని వాడకూడదని కండిషన్ పెట్టింది. అందుకే మీరు గమనించండి, ఆ మధ్య యుక్రెయిన్ ఒక మేజర్ సీక్రెట్ ఆపరేషన్ రష్యాలో జరిపింది. అంటే డ్రోన్లను స్మగుల్ చేయించే రష్యాలోకి, వాటిని మీకు ట్రక్కుల్లో లెక్కించి రష్యాలోని అనేక ప్రాంతాలు, 1000 కిలోమీటర్ల గ్యాప్ డిస్టెన్స్ ఉన్న ప్రాంతాల్లోకి కూడా ఉక్రెయినియన్ సీక్రెట్ సర్వీసెస్ వాళ్ళు పంపించి ఏకకాలంలో పిలిచారు. అది మామూలు ఆపరేషన్ కాదు. దాంట్లో 30% ఆఫ్ రష్యన్ న్యూక్లియర్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. అప్పుడు ఉక్రెయిన్ స్పష్టంగా ప్రకటించింది, ఇది మా ఆయుధాలే, ఇది మేము అమెరికా, యూరప్ ఇచ్చిన ఆయుధాలను వాడలేదు, అందువల్ల అమెరికాకు కూడా మేము చెప్పలేదు ఈ ఆపరేషన్ అని. ఎందుకంటే అవి హై టెక్నాలజీ వాడింది కాదు, అవి డ్రోన్ల సాయంతో చాలా లో టెక్నాలజీ బట్ వెరీ వెరీ క్లాండస్టైన్ సీక్రెట్ ఆపరేషన్. సో అందువల్ల డే 1 నుంచి ఇవన్నీ మీకు ఎందుకు హిస్టరీ చెప్తున్నాను అంటే, అమెరికా, యూరప్ డే 1 నుంచి, అంటే ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్, ప్రత్యక్ష యుద్ధాన్ని
కోరుకోవడం లేదు. అది బైడెన్ కాలంలోనైనా ట్రంప్ కాలంలోనైనా. ట్రంప్ వచ్చాక మాట్లాడాడు ఈ మధ్య మాస్కోను నువ్వు అటాక్ చేయగలవా అని. కానీ అది కేవలం పోస్టరింగే. మాస్కోను అటాక్ చేయగలవా అన్న ట్రంప్ ఎస్ మేము అటాక్ చేయగలం, మీరు ఆయుధాలు ఇస్తే అన్నాడు. జెలెన్స్కీ ఇచ్చాడా? అంటే నువ్వు కొట్టగలవా అంటే కొడతాను అన్నాడు. కొట్టినా నేను ఆయుధాలు ఇస్తే కొట్టగలవా? గ్యారెంటీ కొడుతున్నాడు. కానీ ఆయుధాలు అయితే ఇవ్వలే. సో అందువల్ల ఒకవేళ నిజంగానే అమెరికా రష్యాల మధ్య ప్రత్యక్ష వార్ వస్తే ఇంకేముంది, అది దాదాపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంతే. ఎందుకంటే అటు రష్యా అనుకూలంగా ఖచ్చితంగా చైనా వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ కనుక వస్తే డైరెక్ట్ వార్, సో అమెరికా యూరప్ ఒకవైపు, రష్యా చైనా ఒక్కోవైపు, అందువల్ల ప్రపంచమే మిలిటరీ శిబిరాలుగా మోహరించబడతాయి. అందువల్ల ఆ సిచ్యువేషన్ రష్యా కోరుకోదు, ఆ సిచ్యువేషన్ అమెరికా కోరుకోదు, యూరప్ అసలే కోరుకోదు. ఎందుకంటే దానికి సర్వనాశనం అయ్యేది యూరపే. ఎందుకంటే అమెరికాకి ఏం కాదు, అమెరికా చాలా దూరాన్ని ఉన్నది, అమెరికాకి నష్టమేం జరగదు. సో అందువల్ల ఎనీ వార్, డైరెక్ట్ వార్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా ఆర్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్ యూరప్. యూరప్ దానికి అత్యధికంగా నష్టమైంది. ఎందుకంటే అది యూరోపియన్ గడ్డపైన జరుగుతున్న యుద్ధం. ఉక్రెయిన్ యూరోపియన్ గడ్డపైన ఉంది. అందువల్ల యూరప్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. అందువల్ల అందులో ఇటీవల అమెరికాకు ఉన్న యూరోపియన్ అలైస్, నాటో అలైస్ అయిన ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ అనేక యూరోపియన్ దేశాలు ఇండిపెండెంట్గా ఫారిన్ పాలసీ అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి. తమ డిఫెన్స్ స్ట్రెంత్ చేసుకుంటున్నారు. 5% వరకు తన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటున్నారు. వ్యూహాత్మక నీతి, స్ట్రాటజిక్ డాక్ట్రిన్లో కూడా ఇండియా ఇండిపెండెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే అమెరికాకు ఇజ్రాయిల్కు నచ్చని పని ఫ్రాన్స్, జర్మనీ, యూకే, గ్రీస్, ఇలా ఒక్క కంట్రీ కాదు, ఇప్పుడు పోలాండ్, నెక్స్ట్ దాదాపు ఒక 15 కంట్రీస్ మేము పాలస్తీనాను గుర్తిస్తాను ముందుకొచ్చాయి. ఇప్పటికే ఫ్రాన్స్ గుర్తించింది, యూకే గుర్తించింది, మిగతా దేశాలు కూడా గుర్తిస్తాయని చెప్తున్నారు. పాలస్తీనాను గుర్తించడం అంటే ఇజ్రాయిల్కు అమెరికాకు చెంపబెట్టలాంటిది. అందువల్ల అమెరికా సిద్ధంగా లేదు, అందులో యూరప్ అసలే సిద్ధంగా లేదు. యూరప్ డే 1 నుంచి ఈ వార్ ఆపాలనే ప్రయత్నం చేశాయి. సో ఎందుకంటే యూరోప్ చాలా హెవీగా రష్యా పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ 2022 ఉక్రెయిన్ వార్ మొదలయ్యే నాటికి యూరోపియన్ ఎనర్జీ సప్లైస్లో 45% రష్యా నుంచి వచ్చేది. సో దాని నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ 1, నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ 2 అని సముద్ర జలాల కింద పైప్ లైన్ లేసి రష్యా నుంచి గ్యాస్ సప్లై అయ్యేది. అందువల్ల యూరప్ అసలే అంగీకరించదు. అందువల్ల మీకు మీరు అడిగిన ప్రశ్న ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందంటే ఐ థింక్ నాట్ ఎట్ ఆల్. అందులో అణుయుద్ధానికి దారి తీస్తుందా అనేది అసలు సవాలే లేదు. ఎందుకంటే అది అణుయుద్ధం అంటే మామూలు ప్రమాదం కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఒకే ఒక్కసారి అణువాయుధాలు ప్రయోగించబడ్డాయి. అది 2వ ప్రపంచ యుద్ధం ముగింపు సందర్భంగా పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్, అంటే 2వ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని, అన్క్వశ్చనబుల్, అన్అసేలబుల్ సుపీరియారిటీని ప్రదర్శించడానికి అమెరికా అన్యాయంగా హిరోషిమా, నాగసాకిల మీద వేసింది. ఆ తర్వాత మీ కొరియన్ వార్ అప్పుడు, క్యూబన్ మిసైల్ క్రైసిస్ అప్పుడు, ఇలా అనేక సందర్భాల్లో జరిగే హెచ్చరికలు, ప్రమాదాలు, అణుయుద్ధపు టంచున ప్రపంచం అనే హెడ్లైన్లు వచ్చాయి. కానీ అంత సీరియస్గా ఎప్పుడూ న్యూక్లియర్ థ్రెషోల్డ్ దాటలేదు. సో అందువల్ల ఐ డోంట్ థింక్ అమెరికా రష్యాల మధ్య, ఇది అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ లాంటిది కాదు. ఇరాన్లో ఉన్న ఫోర్డో న్యూక్లియర్ సైట్ని అమెరికా అటాక్ చేసినట్లు కాదు ఇది. అమెరికా రష్యా అనేది ప్రపంచాన్ని అనేక సార్లు నాశనం చేయగలిగిన అణ్వాయుధాలు ఈ 2 దేశాల మధ్య ఉన్నాయి. అమెరికాకి ఎక్కువ ఉన్నాయా, రష్యాకి ఎక్కువ ఉన్నాయనే లెక్కల కన్నా కూడా అమెరికా రష్యా 2 దేశాల మధ్య ఒక రకమైన ప్యారిటీ ఉంది. ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ ప్యారిటీ కాకపోయినా ఈ 2 కూడా మేజర్ న్యూక్లియర్ పవర్స్. అందులో రష్యాకు గట్టి మిత్రదేశంగా చైనా ఉంది. సో అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో ట్రంప్ వెళ్ళి రష్యా పైన అణ్వాయుధాలు ప్రయోగిస్తున్నాను, లేదా రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేస్తాడని నేను అనుకోను. మాస్కో పైన అటాక్ చేస్తావా అని, ఇవన్నీ కూడా దే ఆర్ సింప్లీ పోస్టరింగ్. ఇరాన్ పైననే యుద్ధం ఆపిన ట్రంప్, ఇరాన్ న్యూక్లియర్ ఎబిలిటీ తగ్గిందా? అన్ని మిలిటరీ ఎక్స్పర్ట్స్, న్యూక్లియర్ ఎక్స్పర్ట్ చెప్పేది అమెరికా దాడి తర్వాత కూడా ఇరాన్ స్టిల్ హ్యాస్ ది న్యూక్లియర్ కెపబిలిటీ. ఇరాన్ అణు కార్యక్రమం ఆగలేదు. నార్త్ కొరియాదైతే అసలు ఆగకపోగా
నార్త్ కొరియా వాళ్ళు అణ్వాయుధాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు, ఒక్కటి కాదు 50 రెడీ చేసి పెట్టుకున్నారు. అందువల్ల ట్రంప్ ఇరాన్నే అణు కార్యక్రమాన్ని చౌదెబ్బ తీయకపోతే ఇక రష్యాని ఎక్కడికి వెళ్ళి తీస్తాడు, అది అయ్యే పన. అందువల్ల దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజీస్, అంటే ఎదుటి వ్యక్తిని బెదిరించి లొంగ తీసుకోవాలన్నది ట్రంప్ విధానం. ట్రంప్ ఎప్పుడైనా మీరు టారిఫ్ల నుంచి వార్ వరకు ఇదే విధానం అనుసరిస్తాడు. ఇప్పుడు పనామా ఉంది, పనామాను బెదిరించాడు, పనామా కెనాల్ తీసేసుకుంటాను నేను అని చెప్పి బెదిరించాడు. గ్రీన్లాండ్ను బెదిరించాడు, అక్కడికైతే ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా వెళ్ళాడు. బట్ డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్? సో ట్రంప్ ఇలా బెదిరించి లొంగ తీసుకోవడం అనేది ట్రంప్ విధానం. సో ఒక రకమైన బ్లాక్మెయిల్ టాక్టిక్స్లో ట్రంప్ ఎక్స్పర్ట్. అది ఇప్పటి వరకు ప్రపంచమంతా అలా భయపడి ట్రంప్కి ఇంటున్నాయి. బెదిరిస్తే ఇండోనేషియా ఒప్పందం చేసుకుంది, బెదిరిస్తే యూకే ఒప్పందం చేసుకుంది, బెదిరిస్తే జపాన్ ఒప్పందం చేసుకుంది, బెదిరిస్తే భారత్ కూడా స్పందించడం లేదు. కానీ అదే సమయంలో కెనడా హెచ్చరించింది, చైనా హెచ్చరించింది, మెక్సికో హెచ్చరించింది. సో అందువల్ల ట్రంప్ నోస్ ది ఆర్ట్ ఆఫ్ బ్లాక్మెయిల్. అందువల్ల రష్యాను బ్లాక్మెయిల్ చేద్దామని చూస్తున్నాడు. అది ప్రాక్టికల్గా జరగదు, ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ రష్యా అన్నీ ఫెయిల్ అయ్యాయి. మీరు ఈ యుద్ధం మొదలైనప్పుడు ఏమనుకున్నారంటే రష్యా ఏకాకైతుంది ప్రపంచంలో అనుకున్నారు, జరగలేదు. రష్యా చైనా ఫ్రెండ్షిప్ పెరిగింది, రష్యా ఇరాన్ నార్త్ కొరియాలతో ఫ్రెండ్షిప్ పెరిగింది. నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సైనికులు వచ్చి రష్యా తరఫున యుద్ధ భూమిలో పోరాడారు. ఇరాన్ తన మిసైల్స్ డ్రోన్లను పంపింది. సో అందువల్ల రష్యాకు మోర్ ఫ్రెండ్స్ పెరిగారు తప్ప తగ్గలేదు. రెండవది ఏమనుకున్నారు, రష్యన్ ఎకానమీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది అనుకున్నారు. కానీ డిస్ట్రాయ్ కాకపోగా డాలర్ వాల్యూ పడిపోయింది, రష్యన్ రూబుల్ బలపడింది. మీకు ఆశ్చర్యం వేస్తే 2025లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఏంటంటే రూబుల్. మీకు బైడెన్ అన్నాడు ఆ రోజుల్లో రూబుల్ కాస్త రబుల్ అవుతుంది అని. విచిత్రం ఏంటంటే రూబుల్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ, అది కాలేదు. 20,000 శాంక్షన్స్ వేశాడు. స్విఫ్ట్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అని డాలర్ పేమెంట్ వ్యవస్థ నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. కానీ ఏమీ కాలేదు రష్యాకు. పుటిన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తున్నాడు, అది జరగలేదు. సో ఈజ్ ప్రూవెన్ కదా. అందువల్ల ట్రంప్ ప్రూవ్ టు బి ఎ బిగ్ ఫెయిల్యూర్. అందువల్ల ఆయనకు ఏమీ అర్థం కాని పరిస్థితి, నేను ఏం చేయాలి. ఓసారి ట్రంప్ మద్దతు ఇచ్చాడు, ఒకసారి ట్రంప్ తిడుతున్నాడు, ఒకసారి జెలెన్స్కీని వైట్ హౌస్లో ఇన్సల్ట్ చేశాడు, మళ్ళీ జెలెన్స్కీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రష్యా ఏమో ఈలోగా కామ్గా ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా టెస్ట్ చేసింది. టెస్ట్ చేయడమే కాదు, బెలారూస్లో వాటిని మోహరిస్తుంది, రష్యాలో మోహరిస్తుంది ఆల్రెడీ. సో అందువల్ల ట్రంప్ ఇప్పటికైనా అర్థం కావాలి, ఏదో చిన్న చిన్న దేశాలను బెదిరించినట్టు రష్యాను బెదిరిస్తే పని కాదు. రష్యా ఇస్ ఎ బిగ్ ఎకానమీ, రష్యా ఇస్ ఎ బిగ్ పవర్. ఓకే, కోల్డ్ వార్ తర్వాత సోవియట్ యూనియన్కు ఉన్నంత బలం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇండియా కూడా రష్యాతో ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ చేస్తున్నా, అమెరికా ఇంత బెదిరించినా, ఇప్పుడు మీకు లేటెస్ట్గా 25% టారిఫ్ విధించినా ఎక్కడ ఇండియా కూడా మన తొడకడం లేదు కదా. మేము రష్యా నుంచి ఆయిల్ కొంటాం, డిఫెన్స్ సప్లైస్ కొంటామని అంటుంది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్టరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మేము ఆంక్షలు విధిస్తామన్నా మన రష్యా నుంచి ఎక్స్పోర్ట్ మిసైల్ డిఫెన్స్ కొన్నాం. అందువల్ల రష్యా ది స్ట్రాంగ్ ఎలైస్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు భారతదేశం ఇంత అమెరికా బెదిరించిన బెదిరించిన కదలడం లేదు కదా. సో అందువల్ల ట్రంప్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. ఆయనకి ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరైన్స్ పంపుతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన గ్యాంబుల్ ఆడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే ఏ చిన్న అనుమానం వచ్చినా అది ప్రమాదకరమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ న్యూక్లియర్ ఫోర్సెస్ను మోహరించకూడదు. ఎందుకంటే అదొక చిన్న అనుమానం వచ్చినప్పుడు, మీరు నా పక్కన బాటిల్ పెట్టారు, నాకు అనుకోకుండా ఎదురుగా ఉన్న అతని పైన కోపం వచ్చింది, మ్యాక్సిమం అయితే నేనేమో ఇది విసురుతాను, ఆయన పక్క జరిగితే దెబ్బలు తక్కువ. న్యూక్లియర్ వెపన్స్ అట్లా కాదే. ఈవెన్ చిన్న డౌట్తో ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసిన, అంటే ఒక అనుమానం వచ్చింది నాపై దాడి చేస్తాడేమో అనుకుంటే ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అంటారు, ముందస్తు దాడులు చేస్తారు. రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని యునైటెడ్ నేషన్స్ చార్టర్ అనుమతిస్తుంది. అదే జరిగితే ఎంత ప్రమాదకరం. అందువల్ల ట్రంప్ హాకిష్ ధోరణి చాలా చాలా తీవ్రమైన ప్రపంచానికి తీవ్ర ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. ఎస్ సార్. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల మీద ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఒక రకంగా చురుకలు అంటించారేమో అని అనిపిస్తోంది. ఓనమాలు రానోడు జర్నలిస్టే అన్నారు. అలాగే కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు పిచ్చి రాతలతో వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు. ఇంటి పేర్ల జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అన్నారు. అంతేకాదు సార్, కనీస అర్హత లేకుండా జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్య. అలాగే మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకుని ఉండే కూర్చునేటటువంటి జర్నలిస్ట్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సార్. అంటే ఈ వ్యాఖ్యల్ని ఎంతవరకు సమర్థనీయమైన వ్యాఖ్యలు? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్, సీనియర్ జర్నలిస్ట్గా ఈ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారు? అంటే రేవంత్ రెడ్డి జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు చేయలేదు, జర్నలిజం పైన వ్యాఖ్యలు చేశాడు. జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు అంటే ఇంకో పలానా అని చెప్పి ఒక జర్నలిస్ట్ పైన అటాక్ చేస్తే అది జర్నలిస్టుల పైన వ్యాఖ్యలు అవుతుంది. ఆయన మీడియాలో వస్తున్నటువంటి ఒక ట్రెండ్ పైన వ్యాఖ్యలు చేశారు. అఫ్కోర్స్ అది కాస్త పరుష పదజాలంతో ఉండొచ్చు, కాస్త మనసు నొప్పించేలా ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా. రాజకీయ ప్రత్యర్థుల్ని అటాక్ చేయాలన్నా లేదా సొంత పార్టీలో వారిపైన సటైర్లు విసరాలన్నా, ముఖ్యమంత్రి కాకముందు కూడా లేదు, మీడియా పైన మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి యొక్క స్టైల్ అది. సో అందువల్ల ఆ స్టైల్లో ఆయన అటాక్ చేయొచ్చు. కానీ మనము ఆ పదాలు ఏం వాడాడు, దెబ్బ కొట్టాలనిపించిందా, ఈ భాష కన్నా దాని భావాన్ని కనుక తీసుకుని మనం విశ్లేషించాలి. అఫ్కోర్స్ జర్నలిస్టులే ఓనమాల రానోళ్ళు ఉన్నారా, జర్నలిస్టులే అర్హత లేని వాళ్ళు ఉన్నారా? ఏ అర్హత లేని వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోనే చేరుతున్నారు. సో అర్హత లేని వారికి రాజకీయాలు ఒక అర్హతగా మారిపోయాయి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ జోక్ కాదు, రియాలిటీ చెప్తాను. కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది, బట్ ఇట్ మే పర్హాప్స్ బి స్టిల్ వ్యాలిడ్. సో 3 ఫ్రెండ్స్ ఉంటారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఒకరు చాలా ఇంటెలిజెంట్. ఆ ఇంటెలిజెంట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీలో సీట్ తెచ్చుకొని, అప్పటికి ఇంకా సాఫ్ట్వేర్ రాలే, ఉమ్మడి రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యాడు. సో అతను ఈ ఐఐటీలో చదివాడు, చాలా టాప్ ఇంటలెక్చువల్. అందువల్ల తన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయ్యాడు. రెండవ అతను ఆ స్థాయిలో ఇంటలెక్చువల్ కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేశాడు, పీజీ చేశాడు, కష్టపడ్డాడు. తర్వాత సివిల్ సర్వీసెస్ రాశాడు, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సెక్రటరీగా వచ్చాడు. అంటే ఈ చీఫ్ ఇంజనీర్ పైన, అంటే వెరీ ఇంటెలిజెంట్ ఫస్ట్ పర్సన్ పైనే సెకండ్ పర్సన్ లెస్ ఇంటెలిజెంట్ ఐఏఎస్ అయ్యి సెక్రటరీ అయ్యాడు. మూడో వ్యక్తి ఇంటర్మీడియట్ ముచ్చటగా 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక తనకు చదువు అబ్బదని తెలుసుకున్నాడు, రాజకీయాల్లో చేరాడు, ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాడు వీళ్ళిద్దరి పైన. సో అందువల్ల ఇది ఎవరో కాదు, నాకు గుర్తు కొన్ని దశాబ్దాల క్రితం స్వయాన ఒక ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, వేరేటోళ్ళు కూడా కాదు ఇది. సో మా ముగ్గురులో హైయెస్ట్ ఇంటెలిజెంట్ ఉన్నవాడేమో ఐఐటీలో చదివి చీఫ్ ఇంజనీర్ అయితే, తక్కువ ఇంటెలిజెంట్ ఉన్నవాడేమో ఐఏఎస్ఐ సెక్రటరీ అయితే, వాళ్ళందరికన్నా డల్ చదువులో ఉన్న నేను రాజకీయాల్లో చేరి రాణించి మంత్రి అయ్యాను, వాళ్ళిద్దరి మీద కూర్చున్న పాస్ అయ్యాను అని. సో అందువల్ల అఫ్కోర్స్ ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గింది. ఇప్పుడు ఐఐటీలో చదివిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఒక పాజిటివ్ ట్రెండ్. కానీ రాజకీయాల్లో ఇప్పుడు మీరు గమనించండి, ఒక టీచర్ కావాలంటే బీఈడీ చేయాలి, టీటీసీ చేయాలి, ఓ నర్స్ కావాలంటే నర్సింగ్ కోర్సులు చేయాలి. మీరు ఆఖరికి అర్బన్ కంపెనీలో ప్లంబర్ కావాలన్నా, బ్యూటీషియన్ కావాలన్నా 4 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఈ దేశంలో ట్రైనింగ్ లేనిది ఎవరికంటే పొలిటీషియన్కే. ఎందుకంటే రాష్ట్ర అన్ని రంగాలను ప్రభావితం చేస్తాడు. అబ్సల్యూట్లీ జీరో ట్రైనింగ్. మీకు ఈ పొలిటీషియన్కి ఏం ట్రైనింగ్ ఉంది చెప్పండి? జీరో ట్రైనింగ్. అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు పెట్టుకునే రాజకీయ శిక్షణ తరగతులు మినహా దెర్ ఇస్ నో ట్రైనింగ్, దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్. మీకు ఏ పోస్ట్కైనా క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు చూడండి, ఓ టీచర్ ఆల్రెడీ ప్రైమరీ స్కూల్ టీచర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏఎన్ఎం నర్సుకు క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు ప్రతి దానికి మీకు 4th క్లాస్ ఎంప్లాయీకి క్వాలిఫికేషన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ క్వాలిఫికేషన్ ఏం లేదు. డబ్బు ఉండాలి, మేనేజ్ చేసుకోగలగాలి, కులాన్ని రెచ్చగొట్టాలి, మతాన్ని రెచ్చగొట్టగలగాలి, గ్రూపులు కట్టగలగాలి. ఇదైంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఓనమాలు రాని వాళ్ళు జర్నలిస్టులు అయ్యారన్నా రాజకీయాల్లో ఏమి అంతగా గొప్పగా మహా మేధావులే రాజకీయాల్లో ఉన్నారా? జర్నలిస్టులో ఉన్నారు, రాజకీయాల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అదే సమయంలో దివాలా కోర్ ధోరణులు కూడా రాజకీయాల్లో ఉన్నాయి, జర్నలిజంలో ఉన్నాయి. అందువల్ల జర్నలిజం ఒక్కటే ప్యూర్గా ఉండాలి,
మిగతా వ్యవస్థలన్నీ కరప్ట్ అయినా అని ఎవరికైనా అనిపిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. వెన్ ఎ కరప్ట్ సొసైటీ కెన్ ప్రొడ్యూస్ ఎ కరప్ట్ పొలిటీషియన్, ఎ కరప్ట్ బ్యూరోక్రాట్, ఇట్ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఎ కరప్ట్ జర్నలిస్ట్ కదా. కానీ జర్నలిజానికి వచ్చే వరకు మాత్రం మీరు చాలా పవిత్రంగా ఉండాలి అంటారు. కానీ మీరు జర్నలిజం ఒక్కడే పవిత్రంగా ఎట్లుంటుంది? వ్యవస్థలు అన్నీ కరప్ట్ అయితే జర్నలిజం కరప్ట్ కాదా? అందువల్ల జర్నలిజం ఏమైనా ఐలాండా? సో అందువల్ల అసలు సమాజంలో అన్ని వ్యవస్థలు కరప్ట్ అయ్యాయి, అందులో జర్నలిజం కూడా కరప్ట్ అయింది. జర్నలిజం కరప్ట్ కాలే నేను అనడం లేదు, నాకే అనుభవం. తాండూరులో నేను ఒకసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారానికి వెళ్తే 30 మన రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే 30 గొట్టాలు వచ్చాయి నాకు ముందు. సో 30 మంది గొట్టాలు పెట్టారు. నేను ఎవరిని పిలవలేదు, మీడియానే ఇన్వైట్ చేయలేదు అసలు నేను. కానీ వాళ్ళు సార్ చెప్పండి సార్ అన్నారు. ఎవరు అంటే అందులో యాక్చువల్ టీవీ ఛానల్లో 2, 3 ఉంటాయి, మిగతా అంతా సోకాల్డ్ జర్నలిస్టులు. అంటే వాళ్ళు ఏం జర్నలిస్టులో నాకే తెలియదు. వచ్చి మీరేం చెప్పండి అన్న. నేను ఏమైనా చెప్పేది ఏముందా, నేను రోజు మాట్లాడుతున్నా అన్న, ఏదో మాట్లాడినా. తర్వాత అయిపోయినాక వెంటనే నా దగ్గర కారులో ఎక్కబోతుంటే వచ్చారు, సార్ ఏమైనా ఇయ్యరా సార్ అని. దేనికయ్యా అన్న? ఇచ్చిరేందా అన్న? సార్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసినాం కదా అంటే డిలీట్ చేయండి అన్న. రికార్డ్ చేస్తే డిలీట్ చేయండి, మిమ్మల్ని ఎవరు రికార్డ్ చేయమన్నాడు అన్న. నేను అడిగినా మిమ్మల్ని మీరే కావాలంటే నా ఎలక్షన్ పండుగ ఉన్న డొనేషన్ చేయండి అన్న. అదేం సార్ ఏమి ఇయ్యరా, కనీసం 1000 రూపాయలు ఇయ్యరా అంటే ఎక్కడికి వెళ్ళిందే ఆ జర్నలిజం? గొట్టం ముందు పెట్టి 1000 రూపాయలు అడుక్కున్న జర్నలిజం ఎక్కడ చూడలే. ఎవడా మీ జర్నలిజం చెప్పినారు? నేను ఇంత సీనియర్ జర్నలిస్ట్ను. నా స్టూడెంట్స్ ఇవాళ తెలుగు ఛానల్లో సీఈఓలుగా ఉన్నారు, నా జర్నలిస్టులు ఎడిటర్, నా స్టూడెంట్ ఎడిటర్లుగా ఉన్నారు. మీరు ఏ టీవీ ఛానల్ అయినా వెళ్ళండి, ఏ న్యూస్ పేపర్ అయినా వెళ్ళండి, రెసిడెంట్ ఎడిటర్లు, సీఈఓలు, చీఫ్ ఎడిటర్లు అందరూ నా స్టూడెంట్సే. అలాంటిది నేను భారతదేశంలో ఉన్న అన్ని పత్రికలకు రాశాను. అన్ని ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, నేను రాయని పేపర్ లేదు, ఇప్పటికీ రాస్తూనే ఉంటాను. ఈవెన్ అన్ని టాప్ వెబ్సైట్స్ రాశాను, ఫస్ట్ పోస్ట్, క్వింట్, వైర్, న్యూస్ మినిట్, ఇట్లా అన్నిటికీ రాశాను. అసలు ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా, మీరు ఫైనాన్షియల్ టైమ్స్ కూడా నన్ను కోట్ చేసింది. మీరు కే నాగేశ్వరన్ ఫైనాన్షియల్ టైమ్స్ అని వస్తుంది. నాకు కూడా తాండూరు వెళ్తే గొట్టం పెట్టి 1000 రూపాయలు అడిగాను. నేను ఏం చేయాలి చెప్పండి? అందువల్ల రేవంత్ రెడ్డి బాధితుడు. సో అందరూ బాధితులే. సో అందువల్ల ఇవాళ డిజిటల్ జర్నలిజం వచ్చాక పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే, ఒకప్పట్లాగా జర్నలిజం ఈజ్ నో లాంగర్ ఏ ప్రివిలేజ్ ఆఫ్ ది ఎలీట్. కామన్ మ్యాన్ కూడా జర్నలిస్టే, తన భావాన్ని ప్రకటించాలనుకునే ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. అది పాజిటివ్ ట్రెండ్. ఇట్ డెమోక్రటైజెస్ ద మీడియా స్పేస్. ఇలా డిజిటల్ జర్నలిజం వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం నేను ఒక టాపిక్ పైన మాట్లాడాలనుకుంటే ఓ టీవీ ఛానల్కి ఫోన్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్, దీనిపైన డిస్కషన్ పెడదాం అంటే, ఇది ఎవరు చూస్తారు సార్, ఇది ఇట్లాంటివి చూడరు సార్, ఇది ఎవరు పట్టించుకుంటారు సార్, డిబేట్కి ఇంకోరు ఎవరు వస్తలేరు సార్, మీ ఒక్కరితోనే మాట్లాడించలేం కదా సార్ అనేవాళ్ళు. ఇప్పుడు అది మారిపోయింది. నన్ను ఒక్కరు కూర్చొని గంటలు మాట్లాడుతున్నారు. ఒక్క ఛానల్ కాదు, 6 డజన్ ఛానల్స్ తెలుగులో నన్ను ఒక్కరినే కూర్చొని మోర్ దెన్ 1 అవర్ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఎట్లా సాధ్యమైంది? పవర్ ఆఫ్ డిజిటల్ మీడియా. టీవీ ఉన్నప్పుడు ఎడిటర్లు, సీఈఓలు అనుకునే వాళ్ళు ఒక్కరే కూర్చొని మాట్లాడితే చూడరు, 4 కూర్చొని అరుచుకుంటేనే చూస్తారు, షౌటింగ్ మ్యాచ్ ఉంటేనే అనుకున్నారు. కానీ ఇవాళ ఏమవుతుంది? 4 కూర్చి అరుచుకున్నప్పుడు లైవ్లో 1000 మంది చూస్తే, నాగేశ్వర అంటాడు ఒక్కడు కూర్చొని గంట మాట్లాడితే 3000 చూస్తారు. సో వాళ్ళు ఏమంటారు? సార్ మీరు వచ్చి కూర్చుంటే 3 రెట్లు ఎక్కువ చూస్తారు సార్ రండి అంటున్నారు. సో అందువల్ల ఇదొక ట్రెండ్. ఇక లేదు, నా అంతా నేనే మాట్లాడుకుంటాను. నేను మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన, నా అంతా నేనే మాట్లాడుకున్నాను. ఓ 15 నిమిషాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే 1,40,000 మంది చూశారు. సో దిస్ ఈజ్ ద న్యూ డెమోక్రటైజ్ వరల్డ్. నాకు ఎవరు అవసరం లేదు, నా ఇంట్లో నుంచి నేను మాట్లాడుకుంటాను, నా బ్లాగ్ నేను ఓపెన్ చేసి రాసుకుంటాను, నా వెబ్సైట్కి నేను రాసుకుంటాను. ఇప్పుడు డెమోక్రటైజ్ ఎంత అయిందంటే, వెబ్సైట్ డిజైన్ చేయడానికి కూడా నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఐ సాఫ్ట్ టూల్స్ వచ్చాయి, ఆ టూల్స్కి వెళ్ళి నీకు ఎలా వెబ్సైట్ కావాలో చెప్పితే, నువ్వేమీ చెప్పకపోయినా వెబ్సైట్ డిజైన్ చేసి ఇస్తే, చెప్పితే నీకు కావాల్సిన పద్ధతిలో వెబ్సైట్ డిజైన్ చేసి డిప్లాయ్ కూడా చేస్తాయి, నువ్వు వెళ్ళి పోస్ట్ చేసుకుంటే. ఇంత డెమోక్రటైజ్ అయింది డిజిటల్ టెక్నాలజీ. ఇది పాజిటివ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అదే సమయంలో ఊరు పేరు లేని వాళ్ళు, రేవంత్ రెడ్డి అన్నట్లు ఓనమాలు రాని వాళ్ళు, అక్షరాలు రాయలేని వాళ్ళు కూడా జర్నలిస్టులు అయ్యారు. కాదండి, దట్ ఇస్ అన్ఫార్చునేట్. జర్నలిజం డైల్యూట్ కూడా అయింది. అందువల్ల మీకు రాశి వాసి అంటారే, సో
అందువల్ల క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ తగ్గింది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. దాంట్లో ఇవాళ సీరియస్ జర్నలిజం పోయింది. జర్నలిజం ఈజ్ ట్రివియలైజ్, జర్నలిజం ఈజ్ క్రిమినలైజ్. సో జర్నలిజం ఈజ్ మీకు వాండలైజ్డ్. అది మాత్రం నిజం. జర్నలిజానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్, విశ్వసనీయమైన సమాచారాన్ని ఇవ్వాలి. ఇది మొదటి పని జర్నలిజం చేయాల్సింది. రెండవ పని ఏంటంటే మీకు క్రిటికల్ అడ్వర్సోరియల్ ఫంక్షన్, అంటే ఒక విమర్శనాత్మక పాత్రను పోషించాలి. మూడవది ఎజెండా సెట్టింగ్ ఫంక్షన్, అంటే ప్రజల తరఫున ఒక ఎజెండాను సృష్టించాలి. ఈ నాలుగవది ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్, అది న్యూస్ మీడియా చేయాల్సింది కాదు, వేరే మీడియా చేయాల్సింది. ఈ మూడు ఫంక్షన్లను చేయగలుగుతున్నారా? ఒకప్పుడు నెపోలియన్ అంటాడు, దశ దిశల నుంచి వచ్చే శత్రు సైనికులను చూసి కూడా నేను భయపడను, కానీ ప్యారిస్ నగరంలో ఉన్న 4 పత్రికలకు భయపడతాను అన్నాడు. ఎంత చూడండి ఏ స్థాయిలో ఉన్నాడు. తర్వాత మీకు బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియాలో ఉన్న బ్రిటిష్ పాలకులు తమ మాతృదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వానికి రాశారు, ఇండియన్ మీడియా చేస్తున్న రచనల వల్ల బ్రిటిష్ వలస సామ్రాజ్యవాదానికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తెచ్చారు. అంటే భారతీయ భాషల్లో వస్తున్న పత్రికలు రాస్తున్న వార్తలు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించాయి. అప్పుడున్న రీచ్ ఎంత, అప్పుడున్న టెక్నాలజీ ఎంత మీరు చూడండి. అదంతెందుకు ఒక థింకర్ అంటాడు, ఇఫ్ ఐఎమ్ ఆస్క్డ్ టు చూస్ బిట్వీన్ గవర్నమెంట్ వితౌట్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్, ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ న్యూస్ పేపర్స్ వితౌట్ గవర్నమెంట్ అంటాడు. అంటే ప్రభుత్వం, పత్రికలు లేని ప్రభుత్వమే లేని పత్రికలు కోరుకోవాలంటే నేను ప్రభుత్వం లేకపోయినా పత్రికలు ఉండే సమాజాన్ని కోరుకుంటానన్నాడు. అదంతెందుకు పోతనామాత్యులు వార్త యందు జగంబు వర్ధిల్లా అన్నాడు కదా. సో ఇప్పుడు జగంబు వర్ధిల్లుతుందా లేదా అని గుణమే చేసుకుని మాట్లాడుకుందాం. లెట్ అస్ బి ఆనెస్ట్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు పక్క పెడదాం. రేవంత్ రెడ్డి బాధ ప్రపంచం బాధ కావాల్సిన అవసరం లేదు, కానీ జర్నలిజం బాధ అయితే మనందరి బాధ కావాలి కదా. సో జర్నలిజంలో ఆ ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఇతర వ్యవస్థలు కూడా తగ్గుతున్నాయి. ఆ వ్యవస్థలు ఉన్న వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. మన వ్యవస్థలో మనమున్నాం కనుక మీడియాలో తగ్గుతున్న ప్రమాణాలపైన లెట్ us సీరియస్లీ ఇంట్రాస్పెక్ట్. నిజమే తమ్ముళ్ళు ఎట్లా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాం, యుద్ధాలు రాకపోయినా యుద్ధాలు తెస్తున్నాం, అనుయుద్ధాలు లేకపోయినా అనుయుద్ధాలు తీసుకొస్తున్నాం, బూతుల్ని జర్నలిజంగా మారుస్తున్నాం, బూతులు రాసి జర్నలిస్టులై ఎన్నికల్లో గెలుస్తున్నారు, పదవులు కూడా తెచ్చుకోగలుగుతున్నారు. సో ఇది వాట్ ఈస్ దిస్ ట్రెండ్? ఈ ట్రెండ్ అయితే ఆవేదన కలిగిస్తుంది కదా. ఎస్ సార్. ఇక పెహల్గామ్ దాడుల తర్వాత కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టింది. ఆ సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు ఇస్తామంటూ ముక్త కంఠంతో చెప్పాయి. పాకిస్తాన్ని ఖండించాయి, అలాగే తీవ్రవాదాన్ని కూడా ఖండించాయి. కానీ ఆపరేషన్ సింధూర్ 100 రోజులు పూర్తి కాకముందే స్వరం మారింది సార్. కేంద్ర ప్రభుత్వంతో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం అనేది మొదలైంది. ఇది ఎందుకు మొదలైంది? ఆ రోజున ఆ విధంగా మద్దతు ఇచ్చారు, ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? రాజకీయ ఏకాభిప్రాయం కాస్త రాజకీయ ఘర్షణగా ఎందుకు మారుతుంది? మారడం బాధాకరము, కానీ దీన్ని మారటానికి కారణం ఏంటి? మీరు ఆపరేషన్ సింధూర్కు ముందు, పహల్గామ్ దాడుల తర్వాత అఖిలపక్ష సమావేశాలు పెడితే అన్ని పార్టీలు మీరు అన్నట్లు ఏక కంఠంతో మీరు ఏ చర్యనా తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం, ఇందులో దేశహితమే తప్ప వేరేది లేదు, పాలిటిక్స్ కన్నా నేషన్ ముఖ్యం అని అన్ని పార్టీలు సమర్థించాయి. వాస్తవం కదా. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏం జరిగింది? దీన్ని అధికార పార్టీ ఖాతాలో వేసుకొని మిలిటరీ సాధించిన ఘన విజయాన్ని కాస్త నరేంద్ర మోడీ విజయంగా మాత్రమే చూపెట్టే ప్రయత్నం మొదలైంది. సో నరేంద్ర మోడీ విజయంగా, భారతీయ జనతా పార్టీ విజయంగా మాత్రమే చూపెట్టే ప్రయత్నం మొదలైంది. సహజంగానే ప్రతిపక్షాలు ఏం చేయాలి మరి? ఇది ప్రజల విజయం, ఇది దేశ విజయం, మన దేశ భద్రతా బలగాల విజయం. ఇంతకన్నా గొప్ప విజయాలు కూడా భారతదేశం సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ విజయంతో పోలిస్తే 1000 రెట్లు గొప్ప విజయాన్ని 1971లో సాధించాం. పాకిస్తాన్ 2 ముక్కలైంది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. కానీ ఇప్పుడున్న ఇమేజ్ మేనేజ్మెంట్ అప్పుడు లేదు, ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు లేదు, ఇప్పుడున్నట్టు ఇమేజ్ బిల్డింగ్ అప్పుడు లేదు. కానీ చరిత్రలో మనము చేసే పనులే మనకు ఇమేజ్ తెస్తాయి.
మనం చేసుకునే ప్రచారం వల్ల ఇమేజ్ రాదు. ప్రచారం ఎప్పుడు ఇమేజ్ నిలబడదు కూడా. ఇవాళకి ఆ 1971 వార్ గురించి, ఇందిరాగాంధీ చూపిన ధైర్య సాహసాల గురించి, దుర్గామాతగా ఆమెను వాజ్పేయి పొగిడిన తీరు గురించి ఇవాళకి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 54 ఏళ్ళు అయిపోయింది కదా. అందువల్ల ఈ సెల్ఫ్ పబ్లిసిటీ వల్ల ఉపయోగం లేదు. పబ్లిసిటీ, అడ్వర్టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్ అని 3 ఉంటాయి. నేను చాలా తెలివైన వాడిని, నాకు చాలా గొప్ప మేధావ సంపత్తి ఉంది అని అన్నాను అనుకోండి, అది పబ్లిసిటీ అవుతుంది. నేను పక్కనుండగా మీరున్నారనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వర్ మంచి మేధావి అని, అది అడ్వర్టైజింగ్ అవుతుంది. నేను లేనప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత స్టూడియో నుంచి మీరు కెమెరామెన్ మాట్లాడుకుంటూ సార్ చాలా బాగా విశ్లేషిస్తారు కదండి అని కెమెరామెన్ అన్నాడు అనుకో, అది పబ్లిక్ రిలేషన్స్ అవుతుంది. అది విన్న 3వ వ్యక్తి నమ్ముతాడు. కానీ నేనే గొప్ప మేధావిని నేను ఏం చెప్పుకున్నా, నా ముందు మీరు చెప్పినా దానికి అంత క్రెడిబిలిటీ ఉండదు. కానీ ఎప్పుడైతే మిలిటరీ ఫోర్సెస్ సాధించిన ఘన విజయాన్ని పొలిటికల్ లీడర్షిప్ పాత్ర లేదా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి నరేంద్ర మోడీకి వచ్చే రెస్పెక్టు, గౌరవం తప్పనిసరిగా వస్తుంది. కానీ పొలిటికల్ లీడర్షిప్ ప్రొయాక్టివ్గా వెళ్ళి ఇది ఆర్మ్ ఫోర్సెస్ విజయం కన్నా నరేంద్ర మోడీ విజయంగా, బీజేపీ విజయంగా దీన్ని చూపెట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. దీన్ని సహజంగానే ప్రతిపక్షాలు అంగీకరించలేవు కదా. ఆర్మ్ ఫోర్స్ సైనిక బలగాల విజయం అనడానికి ప్రతిపక్షాలకు అభ్యంతరమే ఉండదు. కానీ నరేంద్ర మోడీ విజయం ఎలా అనగలుగుతాయి, బీజేపీ విజయం ఎలా అనుతాయి? అందువల్ల ఇది మొదటి సమస్య, ఈ విభేదాలు. 2వ సమస్య ఏంటంటే, పోనీయండి నరేంద్ర మోడీ విజయంగా చెప్పుకోనియండి, తప్పలేదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్కి ఆదేశించాడు, నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్ ఆదేశించాడు, నరేంద్ర మోడీ బాలాకోట్ స్ట్రైక్స్ ఆదేశించాడు. ఎస్, వీ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మన దేశంలో మిలిటరీ వర్క్స్ అండర్ సివిలియన్ రూల్. పొలిటికల్ లీడర్షిప్ ఆదేశాలు లేకుండా మిలిటరీ యాక్షన్ తీసుకోదు. కానీ ఇక గత ప్రభుత్వాలన్నీ దేశద్రోహులని, గత ప్రభుత్వాల కాలంలో ఏమీ జరగలేదని, మీరు మోడీ భాష చూడండి, ఎప్పుడైనా 214 के पहले 2014 के पहले అంటాడు. ఇందులో వాజ్పేయి కూడా వస్తాడు. విచిత్రం ఏంటంటే వాజ్పేయి కూడా ఏమీ చేయలేదంటారు. వాజ్పేయి కూడా దేశద్రోహే, అసమర్థుడే. ఇక నెహ్రూ కాలం నుంచి తిట్టడం మొదలవుతారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అభ్యంతరం లేదు, మేమే గొప్ప వాళ్ళం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అంటే తప్పేం లేదు. కానీ నీవు పనికిమాలినోడు, మీ నాన్న పనికిమాలినోడు, మీ నానమ్మ పనికిమాలింది, మీ తాత పనికిమాలినోడు, మీ ముత్తాత పనికిమాలినోడు, మీ ముత్తాత కూడా పనికిమాలినోడు అన్నా కూడా ఊరుకోవాలా చెప్పండి? ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు? నెహ్రూ. ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు? రాహుల్ గాంధీ. ఎవరు? నెహ్రూ రాహుల్ గాంధీకి ముత్తాత. అంటే ముత్తాతను కూడా తిట్టినా ముడుచుకొని కూర్చోమంటే ఎవడు కూర్చుంటాడు నాకు చెప్పండి? ఇప్పుడు ముత్తాత ఎందుకు వచ్చిండు? అప్పటి కాలంలో, అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. రైట్ ఆ రాంగా చరిత్ర నిర్ణయించుకుంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందని అడిగితే ముత్తాతను తీసుకొస్తారు. అక్కడికి నెహ్రూనే కాదు, శాస్త్రి కాలాన్ని తిడతారు. 62 to 66 మధ్య కాలంలో కూడా మన మోడీ ప్రసంగంలో తిట్టాడు. ఆఖరికి వాజ్పేయి కాలంలో కూడా ఏమీ జరగలేదంటే వాజ్పేయి ఆత్మ క్షోభించదా? బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ అభిమానులు బాధపడరా? ఇదేం అన్యాయం అండి. వాజ్పేయికి కూడా దేశద్రోహం. ఎందుకంటే వాజ్పేయి కాలంలో కూడా ఎల్ఓసి దాటి అటాక్ చేయలే కదా. మరి వాజ్పేయి టైంలో క్లియర్గా సైన్యానికి ఆదేశాలు, మీరు ఎల్ఓసి దాటకండి అని. పాకిస్తాన్ వాళ్ళేమో మన దగ్గర చొరబడి మన దేశంలోకి బంకర్లలో దాక్కొని మన సైనికుల్ని చంపేస్తుంటే స్టిల్ వాజ్పేయి ఆదేశం ఏంటి? డోంట్ క్రాస్ ఎల్ఓసి అని. క్రాస్ అయ్యారన్న చూపెట్టండి. కార్గిల్ యుద్ధ కాలంలో భారత బలగాలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారైనా ఎల్ఓసి దాటాయో చెప్పండి. మరి వాజ్పేయి కూడా దేశద్రోహం అందామా? అప్పుడున్న పరిస్థితుల్లో అదొక వ్యూహాత్మక నీతి. అందువల్ల లెట్ us రెస్పెక్ట్ అవర్ ఓన్ ప్రైమ్ మినిస్టర్స్. పాకిస్తాన్ వాడు తిట్టిందంటే నేను బాధపడను. మన ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని పాకిస్తాన్ తిరిగితే నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ 2 దేశాలుగా 2 ముక్కలు చేసినప్పుడు తిట్టడుకుంటుంటాడా? కానీ మన ప్రధానమంత్రిని బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసి 90,000 సైనికుల్ని లొంగదీసుకున్నటువంటి వాళ్ళను ఇందిరాగాంధీని నోటికొచ్చినట్టు అమిత్ షా, నరేంద్ర మోడీ, జయశంకర్ అందరూ తిడుతుంటే ఒక భారతీయునిగా బాధపడమా? మీరు తిట్టండి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తిట్టండి, నేను కూడా తిడతాను. ఎస్, ఐఎమ్ ఆల్సో విత్ యూ. ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి ప్రమాదము, రాజ్యాంగానికి ప్రమాదము.
దేశానికి జరిగిన ఒక చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ. దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. నేను 8th క్లాస్లో ఉన్నాను ఎమర్జెన్సీ టైంలో. నాకు రాజకీయ చైతన్యమే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నా రాజకీయ చైతన్యం పెరిగింది. సో అందువల్ల ఆ స్థాయి నుంచి ఇప్పటి వరకు నేను ఆ ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యంలో ఉన్నాను. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ బంగ్లాదేశ్ను ఏర్పాటు చేసి 90,000 సైనికులు లొంగ తీసుకుంటే ఆ డైమెన్షన్ ఆఫ్ ఇందిరాగాంధీని కూడా నువ్వు అవమానిస్తే ఎట్లా అంట? నేను ఒక వ్యక్తిలో అనేక డైమెన్షన్ ఉంటాయి. జీవితకాలం ఇందిరాగాంధీతో పోరాడే వాజ్పేయి అవనో దుర్గామాత అంటాడు. మోడీ వచ్చి, అమిత్ షా వచ్చి ఇందిరాగాంధీని, నెహ్రూను ఎట్లా పడితే అట్లా తిడితే అంటే ఇక ప్రతిపక్షాలు చేతులు ముడుక్కొని కూర్చుంటాయా? ఆఖరికి తమ హిందుత్వ పొలిటికల్ ఎజెండాను కూడా, మతపరమైన రాజకీయ ఎజెండాను కూడా ఇందులోకి పట్టుకొచ్చి, హిందూ ఎజెండా కాదు హిందుత్వ ఎజెండా, రెండింటి మధ్య తేడా ఉంది. హిందూ ఎజెండా వేరు, హిందుత్వ ఎజెండా వేరు. హిందూ ఎజెండా వేరు, దేశం కొరకు దేశం విజయం సాధించాలని యజ్ఞం చేస్తే అది హిందూ ఎజెండా అవుతుంది. హిందుత్వ ఎజెండా ఏంటంటే కల్నల్ సోఫియా ఖురేషీ ముస్లిం అని ఒక దేశ గర్వించదగ్గ సైనిక బిడ్డను ఒక దేశ గర్వించదగ్గ సైనికులను అవమానిస్తే అది హిందుత్వ ఎజెండా అవుతుంది. మీరు యజ్ఞం చేయండి భారతదేశం గెలవాలి అని ఒక గొప్ప యజ్ఞం చేయండి, అది హిందూ ఎజెండా అవుతుంది, తప్పేమీ లేదు. కానీ హిందుత్వ ఎజెండా అంటే కల్నల్ సోఫియా ఖురేషీ పైన ఒక విద్వేషాన్ని రగిలించితే ఇప్పటి వరకు ఆమెను బీజేపీ ఆ నాయకుని మధ్యప్రదేశ్ మంత్రిని బీజేపీ ఇప్పటి వరకు ఖండించలేదు. నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఇది తప్పనలే, సో మీ సింగిల్ స్టేట్మెంట్ ఇది తప్పని ఇప్పటికనలే. ఆయన మీద ఇప్పటివరకు ఏ చర్య లేదు, సస్పెండ్ చేయలేదు, ఆయన మంత్రి పదవి కూడా తీసేయలేదు. మరి దాన్ని ఏమందాం? పార్టీ యాక్సెప్ట్ చేసిన ఎజెండా కాదా ఇది? దీన్ని అంగీకరిద్దామా? అంటే ఇలా ప్రతిదాన్ని ఒక దేశం సాధించిన గొప్ప సైనిక విజయాన్ని తమ ఖాతాలో వేసుకొని తమ రాజకీయంలో బంధిస్తానంటే ప్రతిపక్షాలు ఇంకా ఏకాభిప్రాయం పేరిట సమర్థించుకుంటూ ఉంటాయా? మళ్ళీ దేశంలోనోమో పార్లమెంట్లోమో సమాధానం చెప్పరు. సింగపూర్కి వెళ్ళి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎస్ వీ హావ్ డన్ టాక్టికల్ మిస్టేక్స్ అని, మేము తప్పులు చేశాం, కొంత నష్టపోయాం, తర్వాత నేర్చుకున్నామని చెప్పి సింగపూర్లో ఫారిన్ మీడియా రాయిటర్స్ చెప్తాడు. అదేమో పార్లమెంట్లో అడుగుతానేమో దేశద్రోహం అవుతుంది. మరి సింగపూర్లో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎలా చెప్పాడండి? ఈ దేశద్రోహం కాదా అది? కెప్టెన్ శివకుమార్ అని ఇండోనేషియాలో ఇండియన్ ఎంబసీలో డిఫెన్స్ అటాచీ, ఆయన ఏమన్నాడు? మేము కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం, కారణం పొలిటికల్ కన్స్ట్రెయింట్స్. అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయాలి తప్ప మిలిటరీ టార్గెట్స్ ముట్టుకోవద్దు అని ఆదేశాలు వచ్చాయి. అందువల్ల మేము దానివల్ల కొంత మిలిటరీగా నష్టపోయాం. ఇది ఎవరు చెప్పారు? కెప్టెన్ శివకుమార్, ఇండియాస్ డిఫెన్స్ అటాచీ ఇన్ ఇండోనేషియన్ ఎంబసీ. మరి ఇలా విదేశీ గడ్డల పైననేమో మీరు చెప్తూ ఉంటారు, అదేమో దేశద్రోహం కాదు. దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్లో, దేవాలయం లాంటి పార్లమెంట్లో ప్రశ్నలు అడిగితే మీరు దేశద్రోహులు, మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, మీరు చైనా ఏజెంట్లు అని తిడుతుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఆఖరికి ఒక గొప్ప ఇనిషియేటివ్ మోడీ ప్రభుత్వం తీసుకుంది, హైలీ అప్రిషియబుల్ ఇనిషియేటివ్. అన్ని పార్టీల డెలిగేషన్, ఎంపీలతో కూడిన డెలిగేషన్ను ప్రపంచమంతటా పంపించి ఇండియా ఈజ్ యునైటెడ్ పొలిటికల్లీ అని ఒక మెసేజ్ పంపాలని చూశారు. ఎంత గొప్ప ఇనిషియేటివ్! అందులో మళ్ళీ రాజకీయం, అందులో కాంగ్రెస్ పార్టీని చీల్చాలని కుట్ర, అందులో శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బతీయాలి, నరేంద్ర మోడీని ఎలా పొగడాలి, బీజేపీని ఎలా సమర్థించాలి, కాంగ్రెస్లో ఉంటూ వ్యూహాలు చేసే నాయకుల్ని మీరు పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా వాళ్ళని తీసుకున్నారు. పోనీ మీరు కాంగ్రెస్ పార్టీని అడిగి ఆ పార్టీ ఇచ్చిన ప్రతినిధులను తీసుకుని వీళ్ళని కూడా తీసుకుని అనుకో తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల్ని బీజేపీ డిసైడ్ చేస్తుంది. మరి ఇవన్నీ జరుగుతుంటే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవాలా? పొలిటికల్ కన్సెన్సస్ పేరిట అంటే ప్రతిపక్షాలకు ఒక్కరికే రాజకీయ ఏకాభిప్రాయ బాధ్యత ఉంటుందా, అధికార పార్టీకి ఉండదా అనేదే క్వశ్చన్. అందుకే మీరు అన్నది రైట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాం దాడులు జరిగాక దేశమంతా రాజకీయంగా ఐక్యతను ప్రదర్శిస్తే తర్వాత ఎందుకు ఈ రాజకీయ ఐక్యత దెబ్బతింటానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెప్పాను నేను. ఎస్ సార్. ఇక మరో విషయం ఏంటంటే ట్రంప్ విషయానికి వచ్చేసరికి వివిధ దేశాలు రియాక్ట్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యల విషయంలో కానివ్వండి, టారిఫ్ల విషయంలో కానివ్వండి. కానీ మోదీ ప్రభుత్వం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నటువంటి కొన్ని విమర్శలు వినవస్తున్నాయి సార్. ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అంటూనేమో బ్రెజిల్ రియాక్ట్ అయింది. అలాగే నిందలు వేస్తూ బలి పశువుల్ని చేయడం
కరెక్ట్ కాదు, ఇవన్నీ ఆపేయండి అంటూ చైనా కూడా రియాక్ట్ అయింది. కానీ భారత్ ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు అనే విమర్శలను చూస్తున్నాం. ఏంటి సార్, అమెరికాకి భారత్ భయపడాలా? ట్రంప్ అంటే మోడీ అసలు ఎందుకు భయపడతారు సార్? అంటే భారత ప్రభుత్వం రియాక్ట్ అవుతలేదు అనడం కన్నా భారత ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. అందులో నరేంద్ర మోడీ అసలే రియాక్ట్ అవుతలేడు. అది ఫండమెంటల్ క్వశ్చన్. మీరన్నది నిజం. బ్రెజిల్ మనకన్నా శక్తివంతమైన దేశమేం కాదు, కానీ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డిసిల్వా ట్రంప్కు భయపడేవాడు కాదు. అందుకే ధైర్యంగా ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు పో అని చెప్పాడు. ఎందుకంటే ట్రంప్ కుట్రల్ని ఛేదించి లూలా అక్కడ అధ్యక్షుడిగా అయ్యాడు. ట్రంప్ ఫ్రెండ్ బోల్సనారో నియంత. ఆ బోల్సనారోను ప్రెసిడెంట్గానే ఉంచాలి అని అమెరికా ఎన్ని కుట్రలు చేసినా, లూలాను జైల్లో పెట్టినా, సిఐఏ ఎన్ని రకాల కుట్రలు పన్నినా దాన్ని ఛేదించి ఎదుర్కొని లూలా ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకే ధైర్యంగా మా ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదు అంటున్నాడు. లూలా పక్కకు పెట్టండి, మీకు ఉదాహరణలు చెప్తాను, ఆశ్చర్యం వేస్తుంది. కెనడా, అమెరికన్ ఎకానమీ, కెనడా ఎకానమీ ఎంత ఇంటర్వోవెన్ అంటే ఒకదానికోటి డోవ్ టైల్ అంటారు ఇంగ్లీష్లో, ఎంత పెనవేసుకొని పోయింది అంటే మీకు ఒక కారు తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడాకు 6 సార్లు అటు ఇటు తిరుగుతుంది. అంత ఇంటర్లింక్ అయి ఉన్న ఎకానమీ. అలాంటి కెనడా ప్రైమ్ మినిస్టర్ సీరియస్గా హెచ్చరించాడు. మీకు జపాన్కి అయితే సొంత సెక్యూరిటీ లేదు, సొంత డిఫెన్స్ లేదు. అమెరికా సెక్యూరిటీ ఇస్తే జపాన్ బతుకుతుంది. ఇట్ ఈస్ అవుట్సోర్స్డ్. ఇప్పుడు మనకు అవుట్సోర్సింగ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ సెక్యూరిటీ ఏజెన్సీలను పెట్టుకుంటారు చూడండి, గార్డ్స్ను సెక్యూరిటీని అవుట్సోర్స్ చేస్తారు. అలా జపాన్ మొత్తం తన సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. జపాన్ సమీపంలోని ఒకినావా దీవుల్లో అమెరికా సైనిక స్థావరం ఉంటుంది. అలాంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ దేనికైనా సిద్ధమని ప్రకటించాడు. మెక్సికో ఎంత అమెరికా పైన ఆధారపడ్డదంటే మెక్సికో చేసే ఎగుమతుల్లో ఎక్స్పోర్ట్స్లో 86% అమెరికాకే. అయినా మెక్సికో ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు, వాయించబడేస్తున్నాయి ట్రంప్ను. అలాగే మీకు వాయించబడేస్తున్నాయి. సో మీకు అలాగే కొలంబియా చాలా చిన్న కంట్రీ. కొలంబియా దేశస్తుల్ని ట్రంప్ బేడీలేసి చైన్లు కట్టి పంపిస్తే కొలంబియా అబ్జెక్షన్ చెప్పి మా విమానాలే వచ్చి మా పౌరులు తీసుకొస్తాయని చెప్పి వెనక్కి తీసుకొచ్చుకున్నారు. మీకు ఇది చిన్న దేశాలు, కానీ మన వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి పంపిస్తే మన ఫారిన్ మినిస్టర్ పార్లమెంట్లో సమర్థిస్తాడు అమెరికాను, తప్పే ఉంది అన్నట్లు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇలా ఒక్కరోజు జరుగుతున్నది కాదు. మనము ఆఫ్టర్ కోల్డ్ వార్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్. అమెరికా కాదు ప్రపంచాన్ని ఎవడూ శాసించలేడు. మీకు ఉదాహరణ చెప్తాను. నార్త్ కొరియా ఉంది, ఏం చేయగలుగుతుంది అమెరికా? హెచ్చరించింది, బెదిరించింది, కిమ్ అంతు చూస్తానన్నది, రోగ్ స్టేట్ అన్నది, రెజీమ్ చేంజ్ అన్నది. కానీ ఆఖరికి నార్త్ కొరియాని ఏమీ చేయలేకపోతుంది కదా. ఇప్పటికీ ఇరాన్నైనా ఏం చేయగలిగింది ఇంత దాడి చేసినా? అందువల్ల ఇవాళ మల్టీపోలార్ వరల్డ్లో బహుళధ్రువ ప్రపంచంలో అతిపెద్ద దేశం కూడా అతి చిన్న దేశాన్ని కూడా అంత సులభంగా కబలించలేదు. దట్ ఈజ్ నాట్ ద స్టేజ్. అందులో ఇండియాను ఎవరూ ఏమీ చేయలేరు. ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎకానమీ, ఇండియా ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ మిలిటరీ పవర్. ఇండియాని ఏం చేస్తారండి? ఎందుకు భయపడాలి మనము? సో ఎందుకు మనం ఏమని మల్టీపోలారిటీని సమర్థవంతంగా వాడుకోకపోవడం వల్ల కంప్లీట్గా తీసుకెళ్ళి మన ఫారిన్ పాలసీని, మన స్ట్రాటజిక్ పాలసీని, మన నేషనల్ సెక్యూరిటీని, మన డిఫెన్స్ స్ట్రాటజీని మొత్తాన్ని అమెరికా చేతిలో పెట్టాం. ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారే, అలా గత 20-30 ఏళ్ళుగా జరిగింది. అది నరేంద్ర మోడీ హయాంలో తారస్థాయికి చేరింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. ఇదేం కొత్త కాదు. సో గత 30 ఇయర్స్లో జరిగిన పరిణామ క్రమం యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ ఇది. మీకు ఉదాహరణ చెప్తాను. మనము ఎగ్జాంపుల్ 1, అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది. ఇదే 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అయితే భారత ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించి ఇలా వర్తమాన దేశాలు గ్లోబల్ అలీన దేశమైన ఇరాన్పై దాడి చేస్తే మేము అంగీకరించే ప్రసక్తి లేదనేది. ఇండియా ఇప్పుడు కామ్. ఇజ్రాయెల్ గాజాలో మారణ హోమం చేస్తోంది. దానిపైన 149 కంట్రీస్ కాల్పుల విరమణ ఆపండి,
చిన్నారుల ఆకలి చావులను చూడలేకపోతున్నామని తీర్మానాన్ని పెడితే 149 కంట్రీస్ తీర్మానాన్ని సమర్థిస్తే ద గ్రేట్ ఇండియా యుద్ధ్ నై బుద్ధ్ హై అన్న దేశం ఆకలి చావులకు వ్యతిరేకంగా కూడా ఓటు వేయకుండా అబ్స్టైన్ అయ్యాం. ఇది ఇండియా, ఇజ్రాయిల్ అంటే అమెరికా, ఇజ్రాయిల్ అంటే వేరే కాదు, అంటే అమెరికాకు అనుకూలంగా రెండవది మనం చేసిన రెండవ పని. మూడవది, మనము అమెరికా హెచ్చరించింది, మీరు రష్యా నుంచి రక్షణ కొనుగోలు చేయకూడదు, తగ్గించుకోండి, ఆపండి అన్నాడు. ఆపలేదు. ఎస్, ఇప్పటికీ కూడా కొంటున్నాం. ఈవెన్ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే కార్సా చట్టం కింద బెదిరించినా వినకుండా ఎస్పోరని కొన్నాం. కానీ రియాలిటీ ఏంటి? మొత్తానికి ఆపలేదు, కానీ చాలా తగ్గించుకుంటున్నాం కూడా ఇప్పటికీ. ఇవాళ ఒకప్పుడు మన టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో రష్యా నుంచి చేసుకునే 75% ఉండే, ఇప్పుడు 36% పడిపోయాయి. నిజంగానే డైవర్సిఫై చేసుకోవాలి. అమెరికా పైన రష్యా పైన ఇంత ఆధారపడడం మంచిది కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇది డైవర్సిఫికేషన్ కొరకు జరుగుతున్నదైతే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు వెల్కమ్ ఇట్. కానీ అది జరుగుతుంది అమెరికా ఒత్తిడి మీద. అంటే మా దగ్గరే కొనండి, మీరు రష్యా దగ్గర కొనకండి అని. ఆఖరికి ఫ్రాన్స్ దగ్గర కూడా కొనకండి, రాఫెల్ కొనకండి, F-35 కొనండి అన్నది అమెరికా ఒత్తిడి. సో అది థర్డ్ ఎగ్జాంపుల్ మీకు. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఎస్, రష్యా నుంచి ఆయిల్ కొనాలి అంటే కొనకూడదని అమెరికా బెదిరించినా, ఇప్పుడు 25% టారిఫ్ విధించినా ఇండియా వినడం లేదు. వి అప్రిషియేట్ ఇట్. మోడీ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తాం. కానీ ఇరాన్ విషయంలో ఏం చేశాం? ఇరాన్ విషయంలో జీరోకి తెచ్చుకున్నాం అమెరికా బెదిరిస్తే. ఒక దశలో భారతదేశ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ వచ్చాయి. ఇరాన్కి మన రూపీస్లో చెల్లించేవాళ్ళం. దాని అడ్వాంటేజ్ ఏంటంటే వాడు మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి ఆ రూపాయలతో, ఇది మనకు లాభం. అయినా ఇరాన్తో జీరోకి తెచ్చుకున్నాం. ఫోర్త్ మీకు, ఐదవది, చబహర్ పోర్ట్ ఉంది ఇరాన్లో, మనము దాన్ని నిర్మించే బాధ్యత చేపట్టాం. అది ఎంత వ్యూహాత్మకంగా కీలకము అంటే మనకు మీకు ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటారు. ఆ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కు అదొక ఎంట్రీ పాయింట్ మీకు. అంటే అలాంటిది అమెరికా బెదిరిస్తే మనం చబహర్ పోర్ట్లో మన ఇన్వెస్ట్మెంట్ డైల్యూట్ చేశాం. ఆ తర్వాత చైనా ఎంట్రీ చూసి మళ్ళీ మొదలయ్యాం. ఇది ఐదవది. ఆరోది, అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమైన క్వాడ్లో మనం చేరాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి. ఎస్, మనకు చైనాతో విభేదాలు ఉన్నాయి, చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది. అందువల్ల మనం అమెరికా ఉపయోగపడుతుంది అనుకొని అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చేరాం. కానీ అమెరికా ఉపయోగపడుతుందా? ఇటీవల పాకిస్తాన్ ఎగ్జాంపుల్. క్వాడ్ మీటింగ్లో కనీసం పాకిస్తాన్ను పేరు పెట్టి విమర్శించడానికి కూడా క్వాడ్ సిద్ధపడలే. ఇక నిజంగానే చైనాతో యుద్ధం వస్తే అమెరికా క్వాడ్ మనతో వస్తుందా? అమెరికా మనతో వస్తుందా? ఇది ఆరోది. ఏడవది, I2U2, ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని దీన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటాం. అందులో మనం చేరాం. అంటే కేవలం ఇండో పసిఫిక్లోనే కాదు, వెస్ట్ ఏషియాలో కూడా మనం అమెరికా స్ట్రాటజిక్ అలయన్స్లో భాగమయ్యాం. 8, ట్రంప్ ఇంత మాట్లాడుతున్న పాకిస్తాన్కు అనుకూలంగా ఇంతవరకు వీఆర్ రిఫ్యూజ్ టు కాల్ ట్రంప్ ఎ బ్లఫ్. అంటే ట్రంప్ అసీం మునీర్ను కలవడం నాకు గర్వకారణం అన్నాడు. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఇండియా పైన 25% టారిఫ్ విధించాడు. పాకిస్తాన్ పైన 19% విధించాడు. పాకిస్తాన్, అమెరికా కలిసి ఆయిల్ రిసోర్సెస్, పాకిస్తాన్లో ఎనర్జీ సప్లైస్ను మేము డెవలప్ చేస్తామంటున్నారు. ఓ రోజు వస్తుంది పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది ఇండియా అని మాట్లాడుతున్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అంటున్నాడు. పాకిస్తాన్కి IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇప్పించాడు. ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం, తీవ్రవాద వ్యతిరేక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్గా అమెరికా కూర్చుండబెట్టింది. ఇన్నైనా ఒక్క మాటన మాట్లాడుతున్నామా మనం? అదే బంగ్లాదేశ్ విమోచనప్పుడు అమెరికా మనల్ని బెదిరిస్తే, హెచ్చరిస్తే అమెరికా 7th ఫ్లీట్, 7వ నౌకాదళం, వందలాది ఎయిర్ క్రాఫ్ట్లతో కూడిన అమెరికా యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలోకి అమెరికా ప్రవేశపెడితే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ వీ నో వాట్ టు డూ అన్నది. మాకు తెలుసు మేము ఏం చేయాలో, గెట్ లాస్ట్ అన్నది. అప్పటికి సోవియట్ యూనియన్ ఎంటర్ అయి బెదిరిస్తే అమెరికా తన 7th ఫ్లీట్ వెనక్కి తీసుకుంది. మరి దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. న్యూయార్క్ గడ్డ పైన, పంజాబ్లో, కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఇందిరాగాంధీని అడిగితే
ఇందిరాగాంధీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం వైట్ రేసిస్ట్ గవర్నమెంట్కు మద్దతు ఇస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ మారణ హోమాల్ని సమర్థిస్తున్న అమెరికా మా దేశంలో మానవ హక్కుల గురించి అడిగే స్థాయి ఉందా మీకు అన్నాడు. ఇది ఇందిరాగాంధీ అమెరికా గడ్డ పైన అమెరికాని హెచ్చరిస్తూ మాట్లాడనమాట. మనం ఇప్పుడు ఎక్కడ పోయాం? మోడీ ఇన్ని 29 సార్లు ఇప్పటికీ నేనే ఆపాను అంటే ఒక్కసారి మిస్టర్ ట్రంప్ వాట్ యు ఆర్ టెలింగ్ ఈజ్ రాంగ్ అని అనడానికి అభ్యంతరం ఏంటండి? నాకు అర్థం కాదు. అలా అంటే మన భారతదేశంపైకి ఏమైనా న్యూక్లియర్ సబ్మెరీన్ అణు జలాంతర్గా పంపుతాడా? ట్రంప్ ఏమైనా మిసైల్స్ పంపుతాడా? ఏం భారతదేశం అంత చేతకాని దేశమా? అసలు ఎందుకు ఇంత మనము వెన్నెముకలేని జీవిగా బతకాలి? అండ్ ట్రంప్ నోస్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ట్రంప్ డజన్ నో ఎనీథింగ్. 9వది, ఇలా అమెరికా పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది. F-16 ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ఇచ్చాడు. అమెరికా మేడ్ వెపన్స్నే పహల్గామ్లో తీవ్రవాదులు వాడారు. చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ ఎంత నిజమో అమెరికా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కూడా అంతే నిజం. ఇప్పుడు తాజాగా F-30 అమెరికా నుంచి మరింతగా డిఫెన్స్ సప్లైస్ కొనడానికి పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో పర్యటించాడు, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. లేటెస్ట్గా పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళాడు. ఇంత జరుగుతుంటే మళ్ళీ మనం వెళ్ళి మన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పేరిట అమెరికా దగ్గరే మళ్ళీ విమానాలు కొంటామంటున్నాం. మన శత్రు దేశానికి డిఫెన్స్ సప్లై చేసే దేశాన్ని మనం ఎలా నమ్ముతాం చెప్పండి? మీరు ఐటీలో సహకరించండి, అమెరికాతో నాకు అభ్యంతరం లేదు. బయోటెక్నాలజీలో సహకరించండి, అభ్యంతరం లేదు. కానీ డిఫెన్స్లో అమెరికాకు తీసుకుపోయి లింక్ చేస్తే ఇవాళ ఎక్కడ దాకా వచ్చింది? లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇంటర్ ఆపరేబిలిటీ అగ్రిమెంట్ అని. అంటే మన సైన్యం అమెరికా సైన్యం, మన విమానాలు అమెరికా విమానాలు, మన యుద్ధ నౌకలు అమెరికా యుద్ధ నౌకలు, మన జలంతర్గాంలో అమెరికా జలంతర్గాంలో అనుసంధానం చేస్తున్నాం. ఇది ప్రమాదకరం కాదా అంటున్నాను నేను. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశం కదా అమెరికా. ఎస్, అమెరికాతో మనకు రిలేషన్షిప్ అవసరం, రష్యాతో అవసరం. బ్యాలెన్స్ చేయండి. మల్టీ అలైన్మెంట్ అనేది ఇప్పుడు విధానంగా ఉండాలి. మల్టీ అలైన్మెంట్ అంటే అవసరం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏ సందర్భంలో ఏ దేశంతో కలవాలంటే ఆ దేశంతో కలుస్తాం. ఇట్ ఈస్ అ కాంటెక్స్చువల్, నాట్ లీనియర్. ఆ కాంటెక్స్చువల్ ఫారెన్ పాలసీ వదిలేసి అన్ని దారులు వాషింగ్టన్ వైపు వెళ్తుంటే మరి ట్రంప్కు ఇక ఇండియాలో ఏమున్నది అనే అభిప్రాయం కలగదా? 10వది, ఇవాళ అమెరికా ప్రపంచంలో ఏం చేసినా మనం కనీసం మన డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా ప్రశ్నించడానికి రెడీగా లేము. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇరాన్పై అమెరికా ఏకపక్ష దాడిని ఖండిస్తే ఆ SCO సమావేశం జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం పెట్టమని వచ్చేసాం. పనామాను కైవశం చేసుకుంటాను, మిలిటరీ కూడా ఉపయోగించంటే ఇండియా మాట్లాడదు. గ్రీన్లాండ్ను మేము అవసరం వస్తే డెన్మార్క్ పైన మిలిటరీనైనా ప్రయోగించి తీసుకుంటామంటే మనం మాట్లాడము. అసలు ఏ విషయంలో కూడా మనం ఎక్కడ నో రియాక్షన్. ఆఖరికి మన మీద చేస్తున్నా మనం రియాక్ట్ కాకపోతే ట్రంప్కు వాట్ మెసేజ్ ఆర్ వి సెండింగ్? ఇప్పుడు మీకు 10 రకాలుగా ఇండియా ఎలా అమెరికాతో కాంప్రమైజ్ అవుతుందని చూపెట్టాడు. సో ఇన్ని రకాలుగా కాంప్రమైజ్ అయిన వాడిని ఏం చెప్తాడు ట్రంప్? ఇంకెక్కువ కాంప్రమైజ్ కమ్మంటాడు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు. డెడ్ ఎకానమీ అంటున్నాడు. డెడ్ ఎకానమీ అయినా కూడా మనం డెడ్గా ఉందామా? నిర్జీవంగా ఉందామా? మీది చచ్చిపోయిన ఎకానమీ అంటున్నాడు. మనం చచ్చిపోయినట్టు పడుందామా? ఇది దేశభక్తియుత భారతీయుడు అంగీకరిస్తాడా? స్వావలంబన కోసం స్వాతంత్రోద్యమం నడిపిన దేశ గడ్డ కదా ఇది. ఇలాంటి గడ్డ పైన ఇంత భయంకరంగా చచ్చిపోయిన దేశం మీది, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ మీది అంటే మనం మౌనంగా చూస్తూ ఉందామా? ఇంకా హౌడీ మోడీ, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ అందామా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.